ఈసీవై పెద్దలు, కమిటీ మెంబర్స్‌కి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినము ఈ ప్లాట్‌ఫార్మ్‌లో, ఈ ఆన్‌లైన్ గూగుల్ ప్లాట్‌ఫార్మ్‌లో కూడి ఉన్న మీ అందరికీ నా యొక్క శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మీకొక కీర్తన గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ కీర్తన ఫ్యామిలీ కీర్తన అంటారు. ఈ 128వ కీర్తనని దేవుడు ఉండే ఇల్లు లేదా ఆదర్శవంతమైన కుటుంబం అని ఈ టైటిల్‌కి మ ఈ ఈ వ ఈ కీర్తనకి ఈరోజు ఈ వాక్యానికి టైటిల్ మనం ఇచ్చున్నాం. అంటే ఫ్యామిలీ మొత్తము వింటే ఈ కీర్తన యొక్క గొప్పతనము అర్థమవుతుంది. చాలామందంటారు ఒక్కొక్కరిగా ఈ కీర్తన వినగూడదంట. ఆహ్, చిన్నప్పుడు చిన్నప్పుడు కొత్త సినిమాలొచ్చినప్పుడు రిక్షాకి ఒక మైక్ కట్టుకొని మీ అందరికి తెలిసే ఉంటుంది. అదేమంటారు తిరుగుతూ దాన్ని ఆడిస్తా ఉంటారు. ఏమని తెలుసా? ఒక కొత్త మూవీ వచ్చింది. అయితే మీరేం చేయాలి? కుటుంబ సపరివార సమేతంగా వచ్చి చూడండి. అలాగే ఇది ఫ్యామిలీ కీర్తన. ఈ కీర్తన కుటుంబ సమేతంగా వినాల్సిన కీర్తన. మరి కుటుంబ సమేతంగా వింటే ఏమవుతుంది అంటే, మన లైఫ్ ఎలా ఉంది? మన కుటుంబం ఎలా ఉంది? మన బిడ్డలు ఎలా ఉన్నారు? మన చుట్టుపక్కల బౌండరీస్ ఎలా ఉన్నాయి? మన నెయిబర్స్ ఎలా ఉన్నారు? మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మన లైఫ్‌లో ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి కంపేర్ చేస్తే దేవునితో మనకున్నటువంటి కనెక్టివిటీ ఎలా ఉంది? దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం అనుభవిస్తున్నామా లేదా? దేవుని వాక్యం మనలో పనిచేస్తుందా లేదా? మన గురించి అసలు ఏమనుకుంటున్నారు? లోకం అసలు దేవుని గురించి ఏమనుకుంటుంది? మన గురించి అసలు దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? మన ఫ్యామిలీ ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు? మనం ఎలా ఉన్నాం? ఈ విషయాలన్నీ ఈ కీర్తన ధ్యానిస్తుంటే మనకు అర్థమవుతాయి. ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, ఈ కీర్తన విన్న తర్వాత ఒక నిర్ణయానికొచ్చేయాలి. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఈ కీర్తన పరంగా మనం లేము అంటే మరేం చేయాలి? వెంటనే చర్యలు చేపట్టాలి. చాలా సార్లు మన జీవితంలో తప్పు అని తెలుసు. ఎక్కడ విఫలమయ్యామో తెలుసు. దాన్ని తెలుసుకున్న వెంటనే మనం ఏం చేయాలి? వెంటనే చర్యలు చేపట్టాలి. అంటే భర్తీ చేయాలి. మనం మన జీవితాలలో పోగొట్టుకున్నది దేవుడు తిరిగి ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే దేవుడిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని దగ్గర మనకు రెండవ ఛాన్స్ ఉంది. లోకంలో ఎప్పుడు నీకు రెండో ఛాన్స్ రాదు. కానీ దేవుడు నీ గురించి, నా గురించి ఆలోచిస్తాడు గాబట్టి, ఆయన దగ్గర మళ్ళీ రెండవ ఛాన్స్ మనకు దొరుకుతుంది. మోషే పలకలు పగలగొట్టినప్పుడు, "మళ్ళీ రా నీకు పలకలిస్తా" అన్న గొప్ప దేవుడాయన. ఎంత గొప్ప దేవుడు! నిర్గమాల్లో చూస్తాం మనం. సంసోను పాపంతో బలం పోగొట్టుకొని, దేవునికి అవమానం తీసుకొచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తిరిగి బలం ఇచ్చాడాయన. ఇదే గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అంటాం. మన జీవితంలో మన అపరాధం వలన, మన అవిధేయత వలన ఒకవేళ నీ జీవితంలో నీవు ఏదైనా పోగొట్టుకొని ఉంటే, నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. మరొక ఛాన్స్ ఇస్తున్నాడు అని దేవుని పక్షాన తెలియజేస్తున్నాను. ఎంత మంచి దేవుడు మన దేవుడు. అయితే ఆ ఛాన్స్‌ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చే అవకాశాన్ని వాడుకోవాలి. ఈ అవకాశాలు నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ఎన్నడూ మళ్ళీ వాటిని పొందుకోలేవు. ఈ
కీర్తన 128 కీర్తన నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి. ఎందుకంటే మనము దుర్దినాల్లో ఉన్నాం. మనం కష్ట దినాలలో, మనము వేదనకరమైన దినాలలో ఉన్నాం. రానున్న దినాల్లో బైబిల్ గూడా మన చేతిలో ఉండే పరిస్థితులు లేవు. అప్పుడు నీలో ఉన్న వాక్యము నీతో మాట్లాడాలి. జాన్ బనియన్ అనేటువంటి ఒక సేవకుడు ఆయన చెరసాలలో ఏశారు. ఎందుకు అంటే గ్రీకులో సువార్త ప్రకటిస్తున్నందుకు. వాళ్ళ భార్య వ్యాధిగ్రస్తురాలు, కూతురు అంధురాలు, మైండ్ ఉండదామెకి. అటువంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ఆయన దగ్గర ఒక పాత బైబిల్ ఉంటే, ఆ బైబిల్‌ను గూడా ఆయన దగ్గర నుండి తీసేశారు ఆ జైల్‌లో. కానీ జాన్ బనియన్ గారు బైబిల్ లేనందున చింతపడలేదు. ఎందుకంటే బైబిల్ ఆయన హృదయంలో ఉంది. వాక్యాలు దాచుకున్నాడు, నేర్చుకున్నాడు, కంఠస్థ పెట్టాడు. దాన్ని ధ్యానం చేసుకుంటూ యాత్రికుని ప్రయాణం జైల్లో రాశారాయన. బైబిల్ తర్వాత ప్రపంచంలో అంత ప్రాచుర్యం పొందింది ఈ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, కొన్ని రోజులు లేదంటే కొన్నిసార్లు వాక్యము బైబిల్ లేనటువంటి జీవితాన్ని మనం గడపవలసి వచ్చినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో గూడా హృదయంలో ఉన్న మన వాక్యము మనకు బోధిస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకోగలుగుతాము. ప్రభు వచ్చే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి వాక్యాన్ని సాదాసీదాగా కాదు, వాక్యం మీద దృష్టి పెట్టండి. మనసు పెట్టండి. వాక్యాన్ని శ్రద్ధగా దేవుడు నీకోసం వ్రాసి ఉంచిన లేదా దేవుడు నీకోసం పలికే ప్రతి మాట శ్రేష్టమైన విషయాలు ఈ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఉంటాయి. చదవడం మాత్రమే కాదు నేర్చుకోవాలి. ఇంకొక విషయం ఏంటి తెలుసా? చిన్న బిడ్డలకు నేర్పాలి. పిల్లలకి వాక్యాన్ని నేర్పాలి. వాక్యాన్ని మనం పొందుకున్న ఈ వాక్యాన్ని రిపీటెడ్‌గా చెప్పడం ద్వారా చిన్నపిల్లలకి వారి హృదయంలో ముద్ర పడతది కాబట్టి చిన్నపిల్లలకి మనం వాక్యం నేర్పించాలి. మోషేకిచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడు ఏమంటాడంటే, "మోషే నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు." ఎంత మంచి మాట. అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే, ద్విత్వము లేదంటే ద్వితీయము లేనిది. ఒక్కడే, ఆయనొక్కడే. ఈరోజు దేవుని వాక్యం మీ హృదయంలో భద్రం చేసుకొని, పిల్లలకు వాటిని అభ్యాసం చేయడం అనేది గమనించండి. ఎంతో ఇంపార్టెంట్. వాక్యంలో ఉంటుంది. బిడ్డలు పడుకున్నప్పుడు, నిలిచినప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు వాక్యం గురించే మాట్లాడు. టైం దొరికినప్పుడల్లా దేవుని గురించే చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వాక్యం అంత అవసరం. మనం అంటాం గదా! ఎమర్జెన్సీ. ఈ వాక్యం చిన్న పిల్లలకి లోకం తెలియక ముందే వాక్యం వారికి తెలియాలి. వాక్యంతో, లోకంతో వాళ్ళ యొక్క హృదయం నింపబడక ముందే వాక్యంతో నింపేయాలి చిన్న బిడ్డల హృదయాలని. ఇది ఎమర్జెన్సీ ఇప్పుడు మనకు. ఎమర్జెన్సీ. మనలో ఎంతమంది ఉన్నారు అలాగా? దేవుడు మహాకృపను బట్టి ఈ ఈసీవై టీమ్‌లో ఉన్నవాళ్ళు మహాధన్యులని నేను చెప్పగలను. ఎందుకంటే సమృద్ధిగా వాక్యం అందించబడుతుంది. నేను మొన్న చెప్పాను. నేను బీటెక్ చదివాను. చదువు అయిపోయిన వెంటనే ఏమడుగుతారంటే, "అయ్యా! నీ ఉద్యోగం ఎక్కడ చేస్తున్నావు?" ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఆ కోర్స్ కంప్లీట్ చేయగానే మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? లేదంటే ఒక ఎల్ఎల్‌బీ కంప్లీట్ చేసిన వ్యక్తిని వెంటనే ఏమని అడుగుతారంటే, "అయ్యా! మీరెక్కడ?" ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చదవడం మాత్రమే కాదు, చదివిన చదువుకి ఉద్యోగం చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే, ఆ చదువుకున్న చదువుకి విలువ, వాల్యూ అప్పుడే సార్థకత. ప్రతిరోజు మనం వాక్యం దగ్గరికొస్తున్నాం. రావడం కాదు, ఆ వాక్యాన్ని నేర్చుకొని, ఆ వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకొని మార్పు చెందాలి. మిగతా వాళ్ళతో మనతో కంపేర్ చేస్తుంటే, ఒక బెటర్ లైఫ్ మనలో ఉండాలి. ఎందుకు?
వారానికి ఒకరోజు పోయే దేవుని దగ్గరికయ్యే వారికి, ప్రతిరోజు దేవుని సన్నిధికొచ్చే మనకు తేడా ఉండాలి. మార్పు గమనించాలి. మార్పు చెందకుండా ఎన్ని రోజులు వాక్యం వినేవారిగా ఉంటూ, ఎన్ని రోజులు మారు మనస్సు, ఎన్ని రోజుల రక్షణ. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం? ఇంకా రక్షణ, రక్షణ, రక్షణ దినాలు గాదివి. రాకడ దినాల్లో ఉన్నాం. రాకడ కేక, రాకడ కేక దినాల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఎన్ని రోజులు మారండి, 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 మార్పు చెందని రోజులు పోయినాయి. కాబట్టి ఈ విన్న వాక్యాలను ధ్యానించండి. మళ్ళీ చదవండి. వాక్యాన్ని అప్లై చేసుకోండి. ఫలించాలి. ఆ వాక్యం మన లైఫ్‌లో ఫలించే విధంగా మనం జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వయసు దాటిపోయిన తర్వాత బిడ్డల గురించి ఏడ్చే తల్లిదండ్రులు ఎంతమందున్నారు? క్రమము తప్పిపోయిన తర్వాత, బాగు చేయలేని రీతిగా బిడ్డలు పాడైపోయిన తర్వాత, ఆ బిడ్డల గురించి ఏడ్చే తల్లిదండ్రులు ఎంతమందున్నారు? నేను ప్రభు పేరిట గుర్తు చేస్తున్నాను. ఆ ఏడుపులు మీకు రాకముందే, దుర్దినాలు సంభవించకముందే, ఈ వాక్యము మన బిడ్డలకు అభ్యాసనం చేయాలి. ఎవరు నేర్పించాలి మరి ఈ వాక్యాన్ని పిల్లలకి? తల్లిదండ్రులే నేర్పించాలి. వాళ్ళ కళ్ళు తెరవగానే గోడల మీద దేవుని వాక్యం కనిపించాలి ఆళ్ళకి. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో ఉంటుంది. యవ్వనమందు పుట్టు బిడ్డలు బలవంతుని చేతిలో. అంటే ఏంటి దాని అర్థము? దాని అర్థం ఏంటో తెలుసా? వాని యవ్వనము కాలమందు అంటే క్రీస్తులో పుట్టినప్పుడు బోర్న్ అగైన్. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన కీర్తన. కీర్తన ధ్యానిద్దాము. మొత్తము మనకు కీర్తనలు ఎన్నమ్మా? 150 కీర్తనలుంటాయి. ఇందులో చూడండి, ఈ కీర్తన యొక్క మొదటగా ఏమనుంది? యాత్రా కీర్తన. ఇందులో 15 యాత్రా కీర్తనలుంటాయి మనకు. మనము ఇప్పుడు ధ్యానించే కీర్తన ఏంటంటే 128. 15 యాత్రా కీర్తనలుంటాయి. ఆ 15 యాత్రా కీర్తనల్లో ఇది కూడా ఒక కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు, ఎందుకు రాశారనేది అది నేను చెప్పట్లేదు. మంచి సబ్జెక్ట్ హిస్టరీ అది. మనకు టైము లేదు గనక సమయాన్ని అనుకూలించుకొని ఎళ్దాం. కాబట్టి ఈ 15 యాత్రా కీర్తనల్లో 10 కీర్తనలు హిజ్కియా రాశాడు. మిగతా 5 కీర్తనలు దావీదు, సొలొమోన్ రాశాడు. ఈ కీర్తనలో 6 వచనాలుంటాయి. ఈ కీర్తనలో దేవుడుంటాడు. దేవుడు తర్వాత భర్త ఉంటాడు. భర్త తర్వాత భార్య ఉంది. భార్య తర్వాత పిల్లలున్నారు. వారి మీద దేవుని ఆశీర్వాదం ఉంది. సింపుల్. ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యం ఏంటంటే, క్రీస్తు కేంద్రిత కుటుంబం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే కుటుంబం అద్భుతం గదా! కుటుంబంలో కీలకమైన పాత్ర ఎవరిది? భర్తది. ఇది గమనించాలి మనం. క్రీస్తు కేంద్రిత కుటుంబం. అంటే ఆ కుటుంబం ఎలా ఉండాలో చెప్తాను వినండి. ఒక అంబ్రెల్లా ఉంది. ఇది ఆల్రెడీ మన చిన్న మందులో జేమ్స్ అయ్య గారు చాలా సార్లు చెప్పారు. ఒక అంబ్రెల్లా ఉంది. ఆ అంబ్రెల్లా దేవుని కాపుదల కిందుంది. దేవుడు అనే గొడుగు కిందకి రావాలి మనం. దాని తర్వాత గొడుగు భర్తది. అర్థమవుతుందా? దేవుడు గొడుగు పట్టాడు. ఎవనికి అంటే భర్తకి పట్టాడు. ఇప్పుడు భర్త గొడుగు పట్టుకున్నాడు. ఆ గొడుగు కిందకి భార్యొచ్చింది. ఇప్పుడు భార్య గొడుగు కిందకి పిల్లలొచ్చారు. ఇది అంటారు. ఇందులో క్రమం తప్పకూడదు. మనకి జ్ఞాపకం ఉండాలి. ఇక్కడ గమనించండి. భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ భర్త ఎవరు అంటే దేవుని ద్వారా ఉపదేశము పొందుతున్నాడు. దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుణ్ణి హృదయంలో కలిగి, కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించాలి. వెరీ ఇంపార్టెంట్. భక్తిలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో అంచెలంచెలుగా కుటుంబాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలి.
కుటుంబం యొక్క సంరక్షణ, కుటుంబము దేవునిలో ఎలా ఉంది? ఆధ్యాత్మికమైనటువంటి పోషణ ఉందా? లేదా? భక్తిలో నా కుటుంబం ఎలా ఉంది? ఎదుగుతుందా? లేదా? భార్యాభర్తలు ఇటువంటి ప్రాముఖ్యమైన నిర్ణయాలు కలిగి ఉండాలి. భర్త ఆధ్యాత్మికంగా కుటుంబాన్ని నడిపించాలి. భర్త ఆధ్యాత్మికంగా కుటుంబాన్ని పోషించాలి. భర్త ఆధ్యాత్మికంగా కుటుంబాన్ని సంరక్షించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? తర్వాత భార్య, తర్వాత పిల్లలు. ఈ ఆర్డర్ అనేది మిస్ కాకూడదు. ఈ ఆర్డర్ ఉందా నేటి దినాల్లో? ఈ ఆర్డర్ ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ఆర్డర్ 1, 2, 3 1, 2, 3 ఈ ర్యాంకు ఫస్ట్ అయినా, ఫస్ట్ కిందకైనా ప్రమాదము అని గుర్తు చేస్తున్నాను నేను. ఇది దేవుడిచ్చిన ఆర్డర్ ఇది. మొదట దేవుడు, తర్వాత భర్త, తర్వాత భార్య, తర్వాత పిల్లలు. కీర్తనలో కొన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకుందాం. చాలా విషయాలున్నాయి అని చెప్పాలనుకున్నాను గానీ, మనకు సమయం సరిపోదు గనుక, యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అన్నాడు. అంటే ఈయన ఎవరంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్లస్ ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిజంగా మనం ధన్యులం అను ఎప్పుడంటామంటే ఇంగ్లీష్‌లో ఒక మాట ఉంటుంది. బ్లెస్డ్. క్రిస్టియన్స్ ఎక్కువ ఈ వర్డ్ వాడుతూ ఉంటారు. గ్రీకులో బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ ప్లస్ హ్యాపీనెస్ ఈక్వల్ టు బ్లెస్డ్. నీకు ఉద్యోగం ఉండొచ్చు. ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు మన జీవితంలో. అయితే అవేమీ ప్రాముఖ్యం కాదు. ఉండాలి. ఒకవేళ అవన్నీ ఉన్నా వాటిని బట్టి నీకు ఆనందం ఉండదు. చాలామంది అనుకుంటారు, నాకు డబ్బు లేదు కాబట్టి నేనిలా ఉన్నాను. నాకు మంచి జీవితం లేదు కాబట్టి నేనిలా ఉన్నాను. నాకు మంచి ఉద్యోగం లేదు కాబట్టి నేనిలా ఉన్నాను. నాకు మా ఊరిలో బలం లేదు. అందుకని మేమిలా ఉన్నాం. అందుకని మేము సంతోషంగా లేము. అయితే నీవు నేను సంతోషంగా ఉండటానికి ప్రాతిపదిక ఇది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగటమే. దేవుణ్ణి సెంటర్‌గా చేసుకొని ఉండడమే. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తాను. హిస్టరీలో బర్నరా హట్టస్ అని ఒకామె ఉంటుంది. ఆమెకు 13 సంవత్సరాల వయసులో 100,00,00,000 ఆస్తంట. ఉన్నతమైన కుటుంబంలో జన్మించింది. 13 సంవత్సరాలకే వందల వేల కోట్లు. అంత మాత్రమే కాదు. ఆమెకు వయసొచ్చిన తర్వాత 17 సంవత్సరాలకి పెళ్లి చేసుకుందామె. అలాగా 7 పెళ్ళిళ్ళు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సంతృప్తినివ్వలేదు. ఆ ఏడుగురిలో నలుగురు రాజవంశానికి చెందిన వాళ్ళంట. ఈమె ధనవంతురాలైతే ఆమె చేసుకున్నటువంటి వాళ్ళింకెంత ధనవంతులు. ఆస్తి పలుకుబడి ఆమెకేమి సంతోషాన్నివ్వలేదు. 66 సంవత్సరాలు ఆమె చనిపోయిందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె చనిపోయే ఆమె ఎలా చనిపోయిందంటే, సంతోషాన్ని వెతుకుతూ చనిపోయింది. తృప్తిని వెతుకుతూ చనిపోయింది. ఏ ఆస్తి, అంతస్తు, ప్రేమ, పేరు, ప్రఖ్యాతులు కోట్ల కొలది ఆస్తుంది. నో. ఆమె చనిపోయిన తర్వాత పత్రికలు ఏమని రాసాయంట? ఏమని రాసాయో తెలుసా? డబ్బున్న పేదరాలు చనిపోయింది అని రాశారంట. డబ్బు ఉన్నటువంటి పేదరాలు. ఎవరామె డబ్బున్న పేదరాలు? ఈరోజు మనం ఎవరమో తెలుసా? ఆస్తి ఉన్నా, ఉద్యోగం ఉన్నా సంతోషం లేదు. పేరు ప్రఖ్యాతులున్నా సంతోషం లేదు. మనకు బలం సమృద్ధిగా ఉన్నా సంతోషం లేదు. ఎందుకంటే ఆ సంతోషాన్నిచ్చేది అవి గాదు. ఆ సంతోషాన్నిచ్చేది దేవుడే. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అంటే
దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నవాడు, దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నవాడు, దేవుని చేత సంరక్షించబడి ప్రతిదీ కూడా కేంద్రం చుట్టూ ఇవి ఏంటి ఈ గ్రహాలు ఇవన్నీ సూర్యుడిని కేంద్రంగా చేసుకుంటాయి కదా! సూర్యుడిని కేంద్రంగా చేసుకొని దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఒక కేంద్రం ఉంది. ఒక ఆర్డర్ ఉంది. నీ జీవితం ఆర్డర్‌లో ఎందుకు లేదో తెలుసా? దేవుడు కేంద్రంగా లేడు. దేవుడు కేంద్రంగా ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, అంతస్తులు జీవితంలో ఏది ఇవ్వలేనిది. అర్థమవుతుందా? ఇవన్నీ సంతోషాన్ని ఏమి ఇవ్వలేమమ్మా. ధన్యుడు సంతోషాన్ని దేవుడే ఇస్తాడు. దేవుని హృదయంలో కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి మనము హద్దులు వేసుకోవాలి. ఇంతవరకే, ఇంతకు మించి దేవుడు నన్ను దాటొద్దన్నాడు. ఈ కీర్తనలో హద్దులు కలిగిన జీవితం కనిపిస్తది. అంటే ఆదర్శవంతమైనటువంటి కుటుంబం. తీసుకో బావ తీసుకో.